హైదరాబాద్ మాదాపూర్లో కుంగిన భవనం కూల్చివేతలు మొదలుపెట్టింది. ఒకవైపు ఒరిగిన బిల్డింగ్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ముందుగా పెంట్ హౌస్ ని అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ సహాయంతో కూల్చివేస్తున్నారు. యాభై గజాల్లోనే 5 అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 60% పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లనే పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకొచ్చారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో కుంగిన భవనం కూల్చివేతలు మొదలుపెట్టింది. ఒకవైపు ఒరిగిన బిల్డింగ్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ముందుగా పెంట్ హౌస్ ని అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ సహాయంతో ఈ బిల్డింగ్ ని కూల్చివేస్తున్నారు. 50 గజాల్లోనే 5 అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 60% పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకొచ్చారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో కుంగిన భవనం కూల్చివేతలు మొదలుపెట్టింది. ఒకవైపు ఒరిగిన బిల్డింగ్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ముందుగా అక్కడ ఉన్నటువంటి పెంట్ హౌస్ ని అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ సహాయంతో ఈ బిల్డింగ్ ని కూల్చివేస్తున్నారు. 50 గజాల్లోనే 5 అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 60% పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకొచ్చారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, అక్కడ మాదాపూర్లో ఉన్నటువంటి ఒరిగిన బిల్డింగ్ పెంట్ హౌస్ ని ప్రస్తుతం కూల్చివేస్తున్నారు కదా, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మాదాపూర్లోని 5 అంతస్తుల భవనం ఏదైతే పక్కకు ఒరిగిందో ఆ భవనాన్ని కొద్దిసేపటి క్రితమే అటు జీహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో అయితే మాత్రం కూల్చివేతలు ముమ్మరం చేశారు. మొదట G+5 ఉన్నటువంటి ఆ తర్వాత పెంట్ హౌస్ ఏదైతే ఉందో పెంట్ హౌస్ ని ముందుగా తొలగించారు. ఆ తర్వాత కింద ఉన్నటువంటి ఒక్కొక్క ఫ్లోర్ని అయితే మాత్రము కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఏదైతే బాహుబలి అంటే హైడ్రాలిక్ మిషన్ ఉందో జాక్ క్రషర్, ఆ మిషన్ సహాయంతో కూల్చివేతలు అనేది ముమ్మరం చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి కుటుంబాలందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఏదైతే సాయంత్రం పూట ఒక్కసారిగా 5 అంతస్తుల భవనం పక్కకు ఒరగడంతో స్థానికులు చూసి వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడంతో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి వచ్చారు. వాళ్ళ వస్తువులన్నిటినీ అక్కడే వదిలేశారు. ఎందుకంటే ప్రాణాలతో బయటపడితే చాలు అని చెప్పేసి తమ పిల్లల ప్రాణాలను కాపాడుకోవడానికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనకి జాక్ కూల్చివేస్తున్నారు. కూల్చివేసేటువంటి సమయంలో కూడా మొదట పిల్లర్స్ ని కూల్చివేస్తున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఫ్లోర్ కి సంబంధించినటువంటి పిల్లర్స్ ని అక్కడే నేలమట్టం చేస్తారు. ఏదైనా సరే ముందుగా గోడలు కానీ లేకపోతే వేరేవి కానీ డ్యామేజ్ చేస్తే మాత్రం జరుగుతుంది. మొదట వీటిని ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్ ని కూల్ చేస్తే ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్పేసి భావించే అధికారులు ఇప్పటికే ఇంజనీర్స్ అదేవిధంగా హైడ్రా కమిషన్ కి సంబంధించినట్టు వీళ్ళంతా కూడా ముగ్గురు హెచ్ఎండి కమిషన్ కి సంబంధించిన అందరూ ఇక్కడే ఉండి అటు పోలీసులు డిఆర్ఎఫ్ టీమ్ అంతా కూడా ఇక్కడే ఉండి కూల్చివేతలను అయితే మాత్రం దగ్గర ఉండి కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఎవరికి ఎలాంటి ప్రమాదం పెట్టారు. దయచేసి
ఇక హైదరాబాద్ మాధాపూర్లో కుంగిన భవనం కూల్చివేతలు మొదలుపెట్టింది. ఒకవైపు ఒరిగిన బిల్డింగ్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ముందుగా పెంట్ హౌస్ ని అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా, బాహుబలి, జాక్ క్రషర్ సహాయంతో ఈ బిల్డింగ్ ని కూల్చివేస్తున్నారు. 50 గజాల్లోనే 5 అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హలో ఇక 50 గజాల్లోనే 5 అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 60% పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఆ పెంట్ హౌస్ ని కూల్చివేస్తున్నారు కదా ప్రస్తుతం అధికారులు. ఈ కార్యక్రమం ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? 5 అంతస్తుల భవనం ఏదైతే ఉందో ఆ భవనానికి సంబంధించినటువంటి పెంట్ హౌస్ ని పూర్తిగా కూల్చివేశారు. ఆ తర్వాత 4th, 4th, 3rd, 2, 2nd, A ఫ్లోర్లు అయితే ఉన్నాయి. వాటన్ని 4th, 3rd, 2, 2nd, A ఫ్లోర్లు అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా డిమోలిషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో పిల్లర్స్ ని బ్రేక్ చేయడం వల్ల ఆ భవనము ఎటు సైడ్ కి పడకుండా కేవలము నేలమట్టమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అటు ఇంజనీరింగ్ సహాయంతో ఆధ్వర్యంలోనే ఈ కూల్చివేతలంతా కూడా ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. హైడ్రాలిక్ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ సహాయంతో పట్టుకర్రలాగా కనిపిస్తున్నటువంటి ఆ ఫ్రంట్ భాగంలో ఉన్నటువంటి ఆ మిషన్ సహాయంతోనే మొత్తాన్ని కూల్చివేస్తున్నారు. చూస్తున్నాం కదా, పిల్లర్ ని పట్టి మొదటగా అలా గుంజుతుంది ఆ మిషన్. తర్వాత అదంతా కూడా పై ఫ్లోర్ నుంచి కింద వరకు నేలమట్టం అవుతున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే నిన్న సాయంత్రము భవనం ఒక పక్కకి ఒరిగింది అని చెప్పేసి గమనించినటువంటి ఇంటి యజమానులు, అదేవిధంగా రెంటర్స్ అంతా కూడా బయటికి పరుగులు తీశారు. తమ పిల్లలకి సంబంధించినటువంటి తమ ప్రాణాలను కాపాడుకోవాలి అని చెప్పేసి బయటికి పరుగులు తీశారు. కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు వేటిని కూడా తీసుకొచ్చుకోకుండా అన్నిటినీ అక్కడ వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ భవన నిర్మాణానికి సంబంధించి అనుమతులు కేవలం G+1 మాత్రమే ఉంది. కానీ వీళ్ళు 5 ఫ్లోర్లు కట్టడం, ఎటువంటి సెట్ బ్యాక్లు కూడా తీయకుండా అలానే ఇష్టానురాజ్యంగా ఈ బిల్డింగ్ నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి 150 గజాల్లో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్లో నిర్మాణాలు చేయడానికి గుంతలు తీశారు. ఆ గుంతలు తీసినప్పుడు ఈ 50 గజాల బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి పిల్లర్స్ 50 నుంచి 60% డ్యామేజ్ అవడం వల్లనే ఈ బిల్డింగ్ పక్కకు ఒరిగింది అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. పక్కనే ఈ ఫ్లాట్ కి సంబంధించినటువంటి కూడా ఆ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. ఫ్లాట్ యజమాని కానీ బిల్డర్ కానీ ఎవరు అయితే ఇప్పుడు అందుబాటులోకి రాలేదు, కనీసం కాల్స్ కూడా చేయలేదు అని చెప్పేసి ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి యజమాని కావచ్చు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జాక్ క్రషర్ సహాయంతోనే దాదాపు అన్ని ఫ్లోర్లను కూడా డ్యామేజ్ చేస్తుంది. చివరిగా గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ కూడా నేలమట్టం చేసే అవకాశం ఉంటుంది. జాక్ క్రషర్ దాదాపు 100 మీటర్ల పైకే ఉన్నటువంటి భవనాలన్నిటినీ కూడా కూల్చివేస్తుంది. మొదటగా పై ఫ్లోర్లను కూల్చివేసిన తర్వాత కింద ఫ్లోర్లను కూల్చే అవకాశం ఉంటుంది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని దగ్గరికి అనుమతించడం లేదు. దాంతో పాటు ఇళ్లను కూడా ఖాళీ చేశారు. ఈ భవనం ఎప్పుడు ఎటువైపు పడిపోతుందని చెప్పేసి ఒక భయంతో స్థానిక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాము ఒక్కొక్క ఫ్లోర్ని ముందుగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి భాగాన్ని, అంటే బ్యాక్ సైడ్ ఎటువైపు అయితే ఒరిగిందో ఆ ఒరిగిన భాగం కాకుండా దాని పక్కనే ఉన్నటువంటి భాగాన్ని అయితే మాత్రము వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. ఎందుకంటే పక్కకి ఒరిగినటువంటి ప్రాంతంలో కానీ జాక్ క్రషర్ కానీ కదిపిందంటే బిల్డింగ్ ని ఖచ్చితంగా కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వన్ సైడ్ మొత్తం కూడా డ్యామేజ్ చేసిన తర్వాత మెల్లమెల్లగా అన్ని ఫ్లోర్లని అటు అన్ని సైడ్లు కూడా కూల్చే అవకాశం ఉంటుంది. అటు అధికారులు కూడా ఈ బిల్డింగ్ కి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. గతంలో అనుమతులు లేకుండా ఇంత నిర్మాణాన్ని చేస్తుంటే అటు అధికారులు ఏం చేస్తున్నారు, కింది స్థాయి కానీ పై స్థాయి అప్పటి అధికారులు అని చెప్పేసి స్థానికులు ఆగ్రహం చేయడంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఇన్ని అంతస్తులు నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు అప్పటి అధికారులు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ గల్లీలు చూస్తే ప్రతి ఒక్క గల్లీ కూడా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. కనీసం
ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంబులెన్స్ కానీ లేకపోతే ఫైర్ ఏదైనా జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ కానీ రాలేనటువంటి పరిస్థితులు ఉంది. ఈ మిషన్ ఏదైతే జా క్రషర్ మిషన్ ఉందో ఈ కూల్చివేతలు చేయాలి అంటే దాదాపు ఈ మిషన్ రావడానికే ఈ దారంతాలో కూడా గంటకి పైగానే సమయం పట్టింది. అంతా కూడా క్లియర్ చేసుకుంటూ చిన్న చిన్న రోడ్లు ఉండడంతో జా క్రషర్ లోపలికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్లీ అయితే మాత్రము మొదటగా ఈ నిర్మాణాన్ని మొత్తం కూడా పైనుంచి కింద వరకు ఉన్నటువంటి ప్రతి ఫ్లోర్ నేలమట్టం చేస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. 18 కుటుంబాలకి పైగానే వీళ్ళంతా కూడా ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాము అని చెప్తున్నారు. 2 సంవత్సరాల క్రితమే బిల్డింగ్ అనుకున్నారు. అంటే 60 గజాల్లో నిర్మించేటువంటి నెంబర్లు వచ్చిన తర్వాత దాని మీదనే 4 ఫ్లోర్లు నిర్మిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ప్రతి 60 గజాల్లో నిర్మించినటువంటి నిర్మాణాలన్నీ కూడా పాతబడిని సింగిల్ రూమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రియా, మరికొద్ది సేపటిలో కూడా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి కూల్చివేతలు ముగిసే అవకాశం కూడా ఉంటుంది. ప్రియా. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.